హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కేబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఉన్నాం పచ్చారపల్లి గ్రామం, ఆలహరి మండలం, కర్నూలు డిస్టిక్. ప్రశాంత్ రెడ్డి అనే రైతు పొలంలో ఉన్నాము. ఈ రైతు సూపర్ 10 రబ్బీ ఎల్సి అనే వెరైటీ వేసుకున్నాడు. ఈ రైతు పొలం చాలా అద్భుతంగా ఎకరానికి చాలా అంటే దిగుబడి చాలా మంచిగా వచ్చేటట్లుండి ఈసారి ఈ రైతు కొట్టుకున్న మందులు అండి. నమస్తే, వెల్కమ్ టు కేబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మన ప్రతి ఒక్కరి రైతుల గురించి, రైతుల పొలాల గురించి, రైతులు కొట్టిన స్ప్రేల గురించి తెలుసుకునే సిరీస్లో ఇది సెకండ్ వీడియో. ఈరోజు మన దగ్గర ఉన్నాడు ప్రశాంత్ రెడ్డి రైతు, పచ్చారపల్లి, ఆలహరి మండలం, కర్నూలు డిస్టిక్. ఈరోజు ఈ రైతు గురించి మనం తెలుసుకుందాం. ఈసారి ఏం పంట వేశాడు, మిర్చి పంటలు ఏ రకం వేశాడు, ఏం మందులు కొట్టాడు, ఎంత దిగుబడి వస్తుంది, లాస్ట్ ఇయర్కి ఈసారికి మనము వాతావరణం ఎలా ఉంది, అసలు స్టోరీ ఎలా ఉందనేది తెలుసుకుందాం. నమస్తే రైతు గారు. నమస్తే అండి. ఈసారి మీరు ఏ పంట వేశారు? మేము సీడ్స్ వేసినామండి, 999 అని సీడ్స్ వేసినాము. ఇది ఓపీ వెరైటీ రబ్బీ ఎల్సి అదే 344 సూపర్ 10 రకం కదా? అదే రకం అండి. పోయినసారి ఎన్ని ఎకరాలు వేసినారు? ఇది పోయినసారి 1 ఎకరా వేసినామండి. దాని పంట కూడా బాగా వచ్చింది, అందుకోసం ఈసారి 4 ఎకరాలు వేసినాము. పోయినసారి ఎకరాకి 22 దాకా వచ్చిందండి, బాగానే వచ్చింది. పెట్టుబడి కూడా తక్కువే అండి. ఓకే. ఈసారి వర్షం ఎక్కువైంది, కొద్దిగా పెట్టుబడి ఎక్కువైంది. ఇంకోటి దిగుబడి కూడా కొద్దిగా తగ్గ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. తగ్గుతున్నాయండి. ఓకే. ఇప్పుడు దీనికి మీరు ఎన్నిసార్లు మందు కొట్టుకున్నారు? పోయినసారి కన్నా ఒక 4-5 మంది ఎక్కువ అని చెప్పాలండి. ఎందుకంటే పోయినసారి కొద్దిగా మేము అంతగా లైట్ తీసుకున్నాం, అంత ఎక్కువగా దానిపైన డిపెండ్ కాలేదు. వాతావరణం బాగుందంటారు? అవును సార్. పోయినసారికి ఈసారికి చాలా వాతావరణం సరిగ్గా లేదు. పోయినసారి బాగుండేదండి, వాతావరణం అంతా బాగుంది. ఈసారి నల్లి విరుత ఎక్కువ ఉంది, వాతావరణం కూడా అంతగా అనుకూలం చూపించలేదు చెట్టు. అవునండి. ఓకే. ఈసారి ఎక్కువగా ఏమంటే ఇదే మచ్చ తెగులు అవన్నీ ఎక్కువైనాయండి. పంట తెగులు, మచ్చ తెగులు ఎక్కువైనా, నల్లి వృద్ధి కూడా ఎక్కువ ఉంది. అవునండి. ఈసారి ఎన్నిసార్లు స్ప్రే చేసుకున్నారు మీరు? ఈసారి ఏంటంటే పోయినసారి ఎక్కువ పెద్ద మందులు ఏం కొట్టలేదండి. చెప్పాలంటే ఒక 3 అంటే ఎక్కువ అయిపోయింది పెద్ద మందులు. ఇదే బఫ్రియా, తర్వాత ఒకసారి లెనోవో అంటే పిఐ కంపెనీ. అవునండి. లెనోవో అంటే దానిక కంపెనీ. అంతే పెద్ద మందులు అంటే అవి. ఒకసారి కస్టోడియా కొట్టినామండి, బూదు రోగం. ఈసారి కొట్టుకున్న మందులు చెప్పండి. ఈసారి కొట్టినామంటే అలెక్టో సీస్మెంట్ ఒకసారి స్ప్రే చేసినాం. ఇండోఫిల్ సీస్మెంట్ ఎట్లుంది దాని పనితనం? పర్లేదండి. పోయినసారి ఏమీ కొట్టలేదు మేమైతే, ఈసారి కొట్టిండేది. సరే పర్లేదండి, పనితనం అయితే బాగానే ఉంది. కొద్దిగా కంట్రోల్ చేసింది నల్లిని అయితే. ఎర్రనల్లి ఎట్లుంది? సీస్మేట్ ఎర్రనల్లి పోయిందా? పోయిందండి. ఒక రకంగా చెప్పాలంటే పోయింది. కాకపోతే ఈసారి ఎక్కువగా ఏమొచ్చిందంటే మా సైడు ఇది మచ్చ తెగులు ఎక్కువగానే పీడించింది మమ్మల్ని. మచ్చ తెగులు అంటే బూడిద తెగులు, మచ్చ తెగులు ఇవన్నీ ఎక్కువ పీడించింది. దానికి ఏమేమి మందులు కొట్టుకున్నారు ఈసారి? మచ్చ తెగులుకి ఒకసారి దిన్ని కొట్టినామండి, ఇది పెస్ట్ కంపెనీది ఒకసారి కొట్టినామండి. అది ఎస్ఎల్ఆర్ అండి. జిఎస్పి కంపెనీ ఎస్ఎల్ఆర్ కొట్టినారు. అవునండి. జిఎస్పి కంపెనీ ఎస్ఎల్ఆర్ యాక్చువల్గా పనిచేసేది తెల్లదోమకి. మచ్చ తెగులు కానీ మీకు ఎవరు ఇచ్చినారు మందు? మచ్చ తెగులు కానీ నేను గుళ్ళెంలో ఇచ్చిన ఎస్ఎల్ఆర్ అంటే. రైతులు ఎవరు గుర్తుపెట్టుకోండి, మోసపోవద్దండి. ఎస్ఎల్ఆర్ పనిచేసేది తెల్లదోమకి, దోమకు పనిచేస్తుంది. మచ్చ తెగులు అంటే చూడండి, ఈ ప్రాబ్లమ్స్ ఉంటేనే మనం వీడియో చేయడానికి ముఖ్య కారణం. మచ్చ తెగులకి, రైతుకి మచ్చ తెగులు కానీ ఎస్ఎల్ఆర్ ఇచ్చినారు. చూడండి ఎంత అంటే ఏ టైప్ ఆఫ్ ఇది మోసం అంటారు ఏమో మనం చెప్పలేము, కానీ అది డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్. కానీ ఈ రైతు చెప్పడం ఏమంటే మచ్చ తెగులకి ఎస్ఎల్ఆర్ కొట్టినామని చెప్పి. మచ్చ తెగులకి ఏ రోజైనా ఎస్ఎల్ఆర్ కొట్టారు రైతు గారు. మచ్చ తెగులకి కానీ బూడిద తెగులకి కానీ అన్ని ఒకే టైప్ ఆఫ్ మందులు ఉంటాయి. ఇది నిసోడియం కొడతారు, అసర్బో కొడతారు, ఇది ఇండెక్స్ కొడతారు. మచ్చ తెగులకి ప్లాంటమిషన్ కొడతారు, మళ్ళా మెర్విన్ కొడతారు, పాలిరామ్ కొడతారు. ఈ టైప్ ఆఫ్ మందులు కొట్టుకుంటారు, కానీ ఎస్ఎల్ఆర్ అనేది కొట్టరు. నెక్స్ట్ చెప్పండి. బూడిద తెగులుకి ఒకసారి కస్టోడియా, ఇంకొకసారి నెగిటివ్ వేసినామండి. అదామా కంపెనీ కస్టోడియా, నెగిటివ్ బయర్ కంపెనీ. సూపర్. నెక్స్ట్ తర్వాత కాప్ సెట్టింగ్కి అవి అనగా ఇది దిన్ని కొట్టినామండి అండి. మన ఇది అగ్రిప్రో కొట్టినామండి. అగ్రిప్రో మ్యాక్స్ ప్రో న్యూట్రియన్స్ కొట్టినారు, సాప్ పొడి కొట్టినారు. నెక్స్ట్ ఇంకేమేమి కొట్టుకున్నారు? ఏమన్నా అంటే ఆర్గానిక్ ఏమన్నా కొట్టుకున్నారు? ఆర్గానిక్ కొట్టినామండి, కొత్త మందులు. విశ్వామిత్ర, తర్వాత
ఇంకోటి ఏదో 2-3 రకాలు ఉన్నాయండి, ఆ పేరు ఎట్లా గుర్తులేదు. పనితనం ఎట్లుంది అది బాగున్నది. యాక్చువల్గా చెప్పాలంటే ఆర్గానిక్ మందులు ఎక్కువ ఈసారి ఈసారి పని వాడినాం. చేసినాయి, కెమికల్ పని చేయలేను అంతగా. మొన్న సెఫీనా కొట్టినారు, బాస్ కొట్టినామండి. కంపెనీది జంప్ బయర్ కంపెనీ సెఫీనా కాంబినేషన్ లో జంప్ కాంబినేషన్ లో కొట్టినారు. అది మీకు ఎలా అనిపించింది అది చెప్పండి. రైతులు బాగున్నది, రిజల్ట్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది. ఓకే అది ఓకే. బాగుంది, పనితనం బాగుంది. తెల్లదోమ నల్లదోమ అన్ని పోయినాయండి దాన్ని, ఎర్రనల్లి ముడత అన్ని అన్ని పోయినాయండి. చాలా చాలా బాగైంది చెట్టు. చెట్టు నీటి బాగా అయిందా? బాగైంది బాగైంది. అంటే ఇన్ని రోజుల వరకు మీరు అనుకునేది అంటే మీ మనసులో ఉన్నది అంటే ఇన్ని రోజుల వరకు ఏవేవో కొట్టి ఇప్పుడు కొట్టినాను, ఇప్పుడు బాగైంది, ముందు నుంచే కొట్టుకుంటే ఇంకా బాగుండే చెట్టు అనేది అవునండి, మీరు అవునండి, అనుకుంటారు. అవునండి. చెప్పినారండి, చెప్పినా కన్నా ఇది బాగా పని చేస్తుంది, దీన్ని కొట్టు పోతుంది పోతుంది అన్నారు. మేము అది చెప్పిన వినక 2 సార్లు స్ప్రే చేసినాము, అయినా కూడా మాకు ఈ పనితనం కనిపించలేదు. ఇంకొకసారి దాంతో ఏమన్నా స్టెఫినానే తెచ్చి కొట్టినామండి, బాగుండే, పనితనం బాగుంది. స్టెఫినా ఓకే ఓకే. తెల్లదోమ అంతా ఎక్కడికక్కడే స్టాప్ అయిపోయింది. ఇది మీరు ఐపీఎం చేపిస్తున్నారు. అవునండి, అవును. అంటే ఐపీఎం అంటే ఇండియన్ పెస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్. దీని కంపెనీకి తీసుకెళ్తారు మీరు, వేరే దానికి మార్కెట్కి లేదు కంపెనీకి. కంపెనీ. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే మీరు ఫ్యూచర్లో నెక్స్ట్ ఈ వీడియో యొక్క ముఖ్య కారణం అంటే ఫ్యూచర్లో ఏమేమి మందులు కొట్టుకోవాలి, రైతులు మీ ద్వారా మీరు చేసిన తప్పులు ఇంకో రైతు చేయడు, ఇంకో రైతు చేసిన తప్పులు ఇంకో చేయడు. మీరు కూడా మా ఛానల్ ఫాలో అవ్వండి. మీరు చేసిన తప్పులు వేరే వాళ్ళు చేసే తప్పులు ఒక్క రైతుకు ఒకటి మిస్టేక్ కాకూడదు, రిపీట్ కాకూడదు. ఒక రైతు నుంచి ఒక రైతు తెలుసుకుంటేనే మనం ఈరోజు బాగుంటామని ఈరోజు ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.